మన దేశంలో ఏ ఎలక్షన్స్ జరిగినా కానీ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రజలకైతే పండగనే, రాజకీయ నాయకులకు కూడా పండగనే. ఎందుకంటే మనం ఓట్లు అమ్ముకుంటాం, వాళ్ళు కొనుక్కొని లీడర్ అవుతారు. సో అప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఎన్ని కోట్లయితే ఖర్చు పెట్టారో ఆ కోట్ల రూపాయలను సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మళ్ళీ మనం ఎలాగో ఆ నాయకునికి ఓటేసాం, నిజాయితీగా వేసాం, కానీ ఏ పని చేయట్లేదని చెప్పేసి మనమే అనుకుంటాం. ఎందుకంటే మనం అమ్ముకున్నాం కదా ఓట్లు, వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఏ వ్యవస్థ కూడా దీన్ని అరికట్టలేకపోతుంది. అంటే రేపు మన దేశాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం పిల్లలకు నేర్పేది మన ఓట్లు అమ్ముకోవడానిక? ఏ చిన్న పిల్లాన్ని అడిగినా కానీ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు ఓటు వేస్తాం అని చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో చదువుకొని ఎంతో మంచి జీతాలు వచ్చినటువంటి కొంతమంది అధికారులు ఈ రాజకీయ వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి వాళ్ళు రాజీనామా చేసి ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చినా కానీ వాళ్ళను ఇంటికి పంపిస్తున్నామంటే మన దౌర్భాగ్య పరిస్థితులు ఎవరికి రాకూడదు. ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉన్నాను. లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ, ఇతను పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. తన జీతాన్ని తన కుటుంబాన్ని వదిలి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు. కానీ వ్యవస్థను చూసి అతను కూడా వదిలేశాడు రాజకీయాన్ని. మరికొంతమందికి ప్రజలకు సేవ చేస్తాను, మారుస్తానని చెప్పేసి అనుకున్నటువంటి పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా, అతను కూడా లక్షల్లో శాలరీస్ ను వదిలేసి ప్రజలకు సేవ చేస్తానని వస్తే అతన్ని కూడా ఓడగొట్టి ఇంటికి పంపించేశారు. అతను కూడా ఈ రాజకీయాలను చూస్తూ ఉంటే నేనైతే డబ్బులు ఇవ్వలేను, ఎలాంటి వస్తువులను పంచలేను, కాబట్టి నాకు నిజాయితీగా ఓటేయండి అంటే వేస్తున్నారు. అది ఎవరు? చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు వాళ్ళు వేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు వేయట్లేదు. ఎప్పుడు డబ్బులు ఇస్తారు, ఏమిస్తారు అని ఆశలు ఎదురు చూస్తున్నారు. చాలా గ్రామాల్లో కూడా డబ్బులతో పాటు మద్యం, చీరలు, చికెన్, మటన్ ఇలా పంపిణీ చేస్తూ వాళ్ళ ఓట్లను వాళ్ళు తీసుకొని ఈ రోజు నిజాయితీగా గెలిచామని చెప్పేసి యూట్యూబ్లో కానీ మీడియాలో కానీ చెప్తూ ఉంటే నవ్వొస్తుంది. సో ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక బాధ కలుగుతుంది. అది అందరికీ కాదు. మనం తీసుకునే 2000 రూపాయల నోట్ అనేది మన భవిష్యత్తును నాశనం చేస్తుందని ఎప్పుడు అర్థమవుతుందో అర్థం కావడం లేదు. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజు నేను మాట్లాడేది ఏ పార్టీ గురించి కాదు, ఏ నాయకుడి గురించి కాదు, ఎవరికో మద్దతు గురించి కాదు. మనందరి మనస్సాక్షికి వేసే ఒక ప్రశ్న. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలే కాదు, మన దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో ఒకే మాట గట్టిగా వినిపిస్తుంది: ఓటుకు ఎంత ఇస్తున్నారు? ఈ ఒక్క మాట మన ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా చంపేస్తుంది. మనం ఓట్లు అమ్ముకుంటున్నామా, వాళ్ళు ఓటు కొనుక్కుంటున్నారా? దేవుడి మీద ఒట్టేసి చెప్పండి, ఇది రహస్యంగా జరుగుతుందా లేదా బహిరంగంగా గల్లీలో, టీ స్టాల్ దగ్గర, వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటు అని మనమే అంటున్నాం. ఇంకా ఎవరిని నిందించాలి? ఈ వ్యవహారం ప్రజలకు తెలియదా? తెలుసు. ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. అధికారులకు తెలియదా? తెలుసు. అయినా ఎందుకు మార్పు రావడం లేదు? ఎందుకంటే సిస్టమ్ మాత్రమే కాదు, మనం కూడా భాగస్వామ్యులం. ఇది చేదు నిజం, కానీ నిజమే. ఇది వింటే గుండె పగిలిపోతుంది. ఒక చిన్న పిల్లాడిని అడిగితే నువ్వు పెద్దయ్యాక ఎవరికి ఓటు వేస్తావని అడిగితే అతని సమాధానం వింటే షాక్ అవుతాం. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటు వేస్తాం. ఇదేనా మన పిల్లలకి ఇచ్చిన పాఠం? పుస్తకాల్లో ప్రజాస్వామ్యం, ఇళ్లల్లో ఓటు అమ్మకం. ఇదేనా మన సమాజం? మనమే అంటాం నిజాయితీ గలవారు గెలవరు. ఎందుకు గెలవరు? ఎందుకంటే వాళ్ళు డబ్బులు పంచరు, వాళ్ళు మద్యం ఇవ్వరు, వాళ్ళు ఓటు కొనరు. మనమే వాళ్ళను గెలిపించాం. ఇది నిజం. ఎన్నికల ముందు మీ సేవకుడిని, మీ సమస్యలే నా లక్ష్యం. ఎన్నికల తర్వాత ఫోన్ ఎత్తరు, ఫైల్ కదలదు, సమస్య వినిపించదు. అప్పుడు మనం ఏం చేస్తాం? టీవీలో నీతులు వింటాం, సోషల్ మీడియాలో తిట్టుకుంటాం, మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు మౌనంగా ఉంటాం. ఇది మారుతుందా? ఈ రోజు ఓటు అమ్ముకుంటే రేపు నీళ్లు కొనాలి, రేపు ఉద్యోగం కొనాలి, రేపు న్యాయం కూడా కొనాలి. ఈ రోజు ఓటు అమ్మితే రేపు మన మాటకు విలువ ఉండదు. ఇలా కొనసాగితే మన దేశాన్ని కూడా అమ్ముకునే రోజు వస్తుందేమో అనే భయం రావడం తప్ప ఇది నింద కాదు, హెచ్చరిక. ఇది ఎవరిని తిట్టడం కాదు, ఇది ఎవరిని బెదిరించడం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఒక్క రోజు ఓటు వేయడం కాదు. ప్రజాస్వామ్యం అంటే మన ఓటును అమ్మకుండా నిలబెట్టడం. మన పిల్లలకు తలెత్తుకొని చెప్పుకునే సందేశం ఇవ్వాలి కదా. మనస్సాక్షికి చివరి ప్రశ్న. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క ప్రశ్న మీరు మీకే అడగండి: నా ఓటు ధర ఎంత? నా పిల్లల భవిష్యత్తు విలువ ఎంత? ఈ ప్రశ్నలకు నోట్లలో సమాధానం ఉండదు. మనం మారితే వ్యవస్థ మారుతుంది, మనం మారకపోతే దేశమే మారిపోతుంది. ఇది రాజకీయ ప్రసంగం కాదు, ఇది ఒక పౌరుడి గుండె మాట.